అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. వీడియోస్ మిస్ అవుతున్నందుకు సారీ దోస్తులు. కొంచెం ఇక వర్క్స్ ఉండటం వల్ల ఇట్లా లేట్ అయిపోతున్నాయి దోస్తులు. ఏమనుకోకండి ప్లీజ్, మమ్మల్ని అర్థం చేసుకోండి. ఈ పండుగ అయిపోయే వరకు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం దోస్తులు. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు దోస్తులు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పసే అన్నమాట. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 177 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. హలో రాజన్న, చెప్పు సురేషు. ఏమైంది రాజన్న? నేను గంతగనం ఫోన్ చేసి చెప్తే ఫంక్షన్ కి రాకపోతివి. ఇక నా పని నాకున్నది, ఇక అందుకే రాలేదు సురేషు. ఏమనుకోకు. సరే గాని రా, ఇడ సిట్టింగ్ చేసినాం, నువ్వు కూడా రా ఇప్పుడు. నేను ఆల్రెడీ బయట వేసొచ్చిన సురేషు, ఇప్పుడు ఏది అద్దు నాకు. ఒక తెల్లగల్లే తెప్పించినాం, రాలేవు, తాగుదువు. అద్దు సురేషు, రేపన్నెల్లుడన్నా కలుస్తా గాని ఇప్పుడు అద్దు. సరే సరే. ఇంకా నా బొందకు ఫంక్షన్లు పోయి తాగి తిని ఎంజాయ్ చేసే అంతున్నదా? ఏవండి గీవండి అని నన్ను విలువకు. నిన్ను ఉంచుకున్నోని విలువపో. మళ్ళా నా దగ్గరకు వచ్చి ఏవండి అంటున్నావు? నేను ఇంట్లో ఉండాలా లేకపోతే ఏడన్నా పోయి జావల్లా? అయ్యో గట్ల కాదండి, నేనేం మీతోటి మాట్లాడతా, మీతోటి ఉంటా అని రాలేదు. పొద్దుటి నుండి అన్నం తినలేదు, నిన్న కూడా తినలేదు. కొంచెం తిందురు రండి, మీరే వేసుకొని తినిపోర్రి. ఈ ముష్టి చేతులతోటి అండిన అన్నం వద్దు, కూర వద్దు నాకు. నేను ఇట్లా తినక సచ్చినా మంచిదే గాని నీ చేతి బువ్వది నేను తినాలనుకోలేదు. ఇక గట్లుంటే ఎట్లనండి? మీ ఆరోగ్యమే ఖరాబ్ అవుతుంది. ప్లీజ్ అండి, చెప్పింది వినుర్రి. దొంగముండా, నీ ముఖం కూడా ఇవ్వడానికి నాకు అంత ఇష్టం లేదు. నా జోలికి రాకు, నా వార్తకు రాకు. నేను తింటా సత్త బతుకుతా అంతే. నీ కుండబుద్ధి అయితేనేమో ఉండు, లేకపోతే పీక్తేనేమో వీకు. అంతే తప్పించి నా దగ్గరికి వచ్చి ఏవండి గీవండి అని మాటలు కలపకు. అవసరం లేదు. నిన్నెంత ప్రేమ చూసుకున్నానో, నన్ను అంత మోసం చేసినావు నువ్వు. ఇంకా నువ్వు నన్ను అడ్జేసుకోవాలని చూడకు. నాతో మాట్లాడకున్నా మంచిదే, నన్ను విలువకున్నా మంచిదే, కానీ బుక్కడు బువ్వనైతే తినుర్రి. మళ్ళా మీకేమన్నా అయితే మళ్ళా మాకు గోస. ఆ గోస అని ఎందుకంటున్నావు? నా పిల్లల గోస. నీకు ఆడున్నాడు కదా, వాడే పెడతాడు, చూసుకుంటాడేమో. రమ్మన్నాడేమో, రాకపోయినావు, పోపోయినావు. ఎప్పటికైనా వీకటట్టే ఉన్నావు నువ్వు, నాకు తెలుసు. కానీ మీరేందండి ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు? నా గురించి మీకు తెలియందా? గట్ల నమ్మే గిట్లా మోసపోయినావు నేను. గాని ఫస్ట్ నాకు ఈ రూమ్ల నుండి పోతావా, లేకపోతే నేను అవతలకు వీకల్లా? సరేలే, నేనే పోతా. ఇంకా దీని ముఖానికి వచ్చి తిను అని అంటాంది. అస్సలకే తిన్నా, నీ చేతి వంటనే తినా నేను. అమ్మో, అది ఇంకేమన్నా కలిపి పెడుతుంది నేను చావాలని. వాడేమన్నా తెచ్చిస్తే ఇది నాకు మందు పెట్టినా పెడుతుంది ఆయనత. నేను చస్తే వాడిని వేసుకొని పీకుతా అని. హలో లత, నేను రమను. చెప్పు. ఏం లేదు, ఎక్కడున్నావు? నేనా, ఇంట్లోనే ఉన్నా. ఇలా పొలం కాడుకోలేదా? లేదు పోతా. అయ్యో ఇప్పుడే అన్నం తిన్నా, ఇక పోవాలి. ఏమైందిరామా చెప్పు. ఏం లేదు లత, రాజు అస్సలకే అన్నం తింటలేడు. నిన్న కూడా తాగి వచ్చిండు. నేను కనిపిస్తే చాలు సిర్రు బుర్రులు ఆడుతుండు. సరే, నాతో మాట్లాడకుండా మంచిదే, నన్ను దూరం పెట్టినా మంచిదే, కానీ బుక్కడు బువ్వ అయితే తిను అని అంటే, నువ్వు వండింది నువ్వు పెట్టింది నేను తినా సచ్చినా మంచిదే అని ఇష్టం ఉన్నట్టు అంటాండు లత. అయ్యో గట్ల తినకుంటుంటే ఎట్లా అన్నట్టు? ఇంకా తాగుతాండేమో, తాగుకుంటా తినకపోతే ఆరోగ్యం నష్టమవుతుంది కదా. నేను అదే అంటా అంటే కూడా చీటికి మాటికి నేను చత్తేంది, నీకు ఉన్నాడు కదా మిండడు, వానితోటి పో అది ఇది అని అంటాండు. ఇక కోపంలో ఉంటాడు కదా. అయితే వైగాని లత, నువ్వు చేన్లకే పోతున్నావు కదా, ఓ బుక్కెడు బువ్వు నువ్వు ఏదైనా కూర వండితే పట్టుకపోవా, తినమని చెప్పవా? 2 రోజులు అవుతుంది తినక, తాగుతాండు, పుసుకనేమన్నా అయితే ఎట్లా? నాకు అదే భయం అవుతుంది. అవునా, నువ్వెందుకు పట్టుకొచ్చినావని అంటాడు, ఎట్లా పాడైండు? నాకనే తెచ్చుకున్నా రాజు, నువ్వింత తిను అని పెట్టవా ప్లీజ్? సరే తీసుకోపోతా. మరి తింటాడో ఏం చేస్తాడో? అయినా నీకు ఫోన్ లేదు కదా, ఈ ఫోన్ ఎవరిది? ఇది నరేష్, ఇటు మొకే వచ్చిండు రాజన్నున్నాడా అని. అయితే అందుకే నరేష్ ఫోన్లకి ఎత్తాన్న నీకు. సరే లత, ఉంటాన్నా. మరే తిన్నడో లేదో పొలంకెళ్ళి వచ్చినాక ఒకసారి ఇటు మొకే రావా? అత్తది.
ఎవరు బిడ్డ వాళ్ళు? ఏ రామ ఫోన్ చేసిందే, ఈ రాజాట 2 రోజులు వస్తుంది, ఇంట్లో తింటలేడరట, తాగుతాండట, తిడతాండట, ఓ బుక్కెడు పువ్వు ఉంటే పట్టుకొని పోవా, చేనులో పోతున్నావా, పోయినావా అని ఫోన్ చేసింది. అబ్బో బౌరూపులాడిది, ఇప్పుడు నువ్వు బుక్కడు బువ్వ పట్టుకొని వెయ్యి పెట్టు అని అంటాందా? మరి అంతకుముందు ఏమైందట? మాట్లాడితేనే సిర్రు బొర్రులాడి మీదికెక్కింది, ఇప్పుడు బుక్కడు బువ్వ పట్టుకపోయి పెట్టు నా మొగనికి అంటాందా? అవసరం లేదు, నువ్వు ఎవరికి పట్టకపోడు, నువ్వు గవ్విట్లకు మధ్యలో కోకు చెప్తాను నేను. ఇప్పటికే మాటలు పడి బదనాలయ్యి ఇజ్జత్ పోయి ఉన్నాం మనం. అయ్యో గట్ల కాదే అమ్మా, అయితే ఇక ఈ స్టోరీ అంతా నీకు చెప్పుతా తర్వాత గాని ఇప్పుడు బాగా లొల్లైంది. ఇక ఇది మిండంతోటి దొరికిందే రమా. అవే గాని ఆ ముచ్చడమా చెప్పి పాడైనవు గాని అయితే మనకేంది బిడ్డ? అయ్యో ఇక గట్లా ఆపదలు ఉన్నోళ్ళని వదిలిపెడతావా అనే? మనకు ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఆయన మనకు వేయలేదా అనే అమ్మ? వేసిండు బరాబరే అవ్వ. ఇప్పుడు నువ్వు బుక్కడు బువ్వవై పట్టుకపోయి పెడతావు, మళ్ళా వాళ్ళిద్దరు మంచిగా అయినాక ఈ దొంగ ముండే అంటది నేను పెట్టమన్నంత మాత్రాన నువ్వు ఎందుకు పెట్టినవే అని అంటది. అప్పుడేం చేస్తావు? అందరితోటి మాటలు పడుకుంటుంటావా? ఏమో తీయే అమ్మ, కొంచెం అయితే తీసుకపోతా, పాపం 2 రోజుల సుంది తినలేడట. ఎట్లుంటారే మనుషులు తాగుకుంటా తినకపోతే? ఏమో తీయగా నీకే తెలవాలే. ఏదన్నా కావాలా బిడ్డ, నేనైతే ఊకుండేదాన్ని కాదు, చెప్తానా నిన్నెవరన్నేవన్నా అంటే. ఏం కాదు కానీ ఓ టిఫిన్ బాక్స్ అన్నం, ఓ టిఫిన్ బాక్స్ లా కూర పెట్టుకో. సరే సరే. ఏ తల్లికైనా ఉంటది కదా, అనవసరంగా నన్ను ఎన్నో మాటలు అన్నదా రామా, ఇప్పుడు మళ్ళా నాతోటే అవసరం పడుతుంది. ఏమో పో. ఏడబోయి వస్తాను నువ్వు? నేనేడబోయిన్నే, ఆడ నా ఇంటికాడికి పోయత్తన్నా. ఏమున్నది నీ ఇంటికాడ అని పోయి వస్తున్నావు? ఆ ఇంటికి నేను పోతే నీకెన్నొచ్చిందే? నేను 4 గుడ్లు పట్టుకొని రమ్మన్నా. పట్టుకొని రమ్మని ఎంతసేపు అవుతుంది? 1.5 గంట అవుతుంది, పత్తకలేవు దాడకలేవు. నా దగ్గర పైసలు లేవని చెప్పినానే. పైసలు ఇయ్య అంటే ఇయ్యకపోతివి, లేంది దుకాణపోడు నన్ను యూసిస్తాడు అనుకున్నావా, లేకపోతే ఎట్లా అనుకున్నావు? ఎందుకు లేవు? బొచ్చడున్నాయి పైసలు, మళ్ళా లేవని అంటాను. ఏమో మొన్నడుస్తుంది బాగా ఎత్తాను. అరే లేవంటే షౌని నడతలేవా అనే నీకు? బగ్గ తెచ్చిపెట్టిన కొద్దీ తినుకుంటా నా మీదకే బలాయించుతాన్నావు నువ్వు. ఇప్పుడు నువ్వు పెట్టు, నేను తింటా. నా గోజులో అన్నయ్యని నీకు పెడతా, నా దగ్గర ఎక్కడి? నేనేమన్నా పని చేస్తానన్నా, ఎటన్నా కూలన్న కైకలన్నా పోతున్నానా? నిన్ను పట్టుకొని నీ కండి పెట్టుకుంటా, నీ బట్టలు వినుకుంటా, సాకిడి చేసుకుంటా నేను ఇంట్లోనే ఉండబడుతుంది. రాని లొల్లి పాడగాను. ఇక చూడు నరసవ్వా, నా దగ్గర పైసలు లేవంటే గుడ్లు తెమ్మన్నది. పైసలు ఏ గుడ్లు తెస్తానంటే నా దగ్గర లేవు, నీ దగ్గర ఉంటే తేపో అన్నది. నా దగ్గర లేవు. నేను మెల్లగా నా ఇల్లు కాడుకైనా అంత చూసుకున్న అత్తే గుడ్లు తేలేవు, ఏం తేలేదు అని లొల్లి పెడతాంది. అట్లనే నపోసక్క లేవన్నప్పుడు వినిపించుకుంటే ఏంటి? అరే బొచ్చడున్నే ముసలోన్ దగ్గర ఏమో మున్నడుస్తుంది బగ్గ ఎత్తాండు, అసలుకి ఇంట్లో ఏం తెత్తలేడు. అన్ని లావుకున్నావు, నాకు ఇప్పుడు పెట్టడానికే ఏడుతున్నావు, ఇంకా నేనెందుకు నీకు పెట్టాలి? అబ్బో అబ్బో అబ్బో, ఈ ముసలోడు గిట్లా మాట్లాడతాండు. ఉన్నాయన్ని ఒడిచేదాకానే ఉంటారు ముసలోడా శంబయ్య. ఉన్నాయన్ని ఒడిచినాక జాడిచ్చిదంటారు. అప్పుడు చెప్తేనేమో వినకపోతివి, ఇప్పుడు అర్థమైతుందా నీకు? అవునా ఏముండా, నీ కళ్ళల్లో మన్ను పోతే నువ్వు ఏవట్టేనే ఇప్పుడు ఈ ముసలోడు ఇట్లా అయిపోయిండు. ఈ ముసలోని సాటుకు పిలుచుకొని ఏం చెప్పినావో, లేకపోతే ఏం మాయ మంత్రాలు వేసినావో? అవునే బొడ్డి, నేనే ఆ రోజు బియ్యం ఇచ్చిన రోజు నేనే ముసల్దానికి ఇయ్యకపోతుని, ముసలోనితో అన్ని తెప్పించుకుంటుని, ముసలోనికి మొక్కు తిని కడుపు నిండా తింటిని కదా. ఓ రండా, మేమిద్దరం ఏమన్నా చేసుకుంటాం, నీకేందే? నువ్వెవతివే? వాళ్ళని వాడితే వాళ్ళను రండా ముండా అనకు. అబ్బో నీకేం పుట్టింద్రో, ఈ దిక్కు మాట్లాడుతున్నావు, ఇవాళ నీకు ఇది ఎక్కువైందారా? నేను ఎవరి దిక్కు మాట్లాడతలేను గాని ఇప్పుడు లొల్లెందుకు పెట్టుకుంటారు? పోదాంపా ఇంటికి. ఈ తలపాండు వాళ్ళగా నన్ను అందరి మధ్యలో బదనం చేసుకుంటా ఇంకా పోదాంపా ఇంటికి అంటున్నావా? నా ఇంటికి నువ్వు రానే రావద్దు, ఏనన్నా సావు. అయ్యో ఏమాయని బావా బావా అని బావ మీదనే ఎక్కినావు, మళ్ళీ ఇప్పుడేమో నా ఇంటికి రావద్దని అంటున్నావు. అవసరం అయిపోయింది, బుద్ధి తీరింది మల్లక్క, అందుకే బావను అద్దంటాంది. రండా ఏందే నా ముడ్లేదంటున్నావు?
దొంగ ముండా నన్ను దంతానమేమని కండ్లు మండా. ఓ ముసలోడా, ఇది చేతి పట్టింది నెత్తి పట్టింది తిన్నట్టు దొబ్రా. అవునే మరదలా, ఆ సప్పుడేకున్నోళ్లను ఏలు పెట్టి గెలిక్తివి తంతివి, ఇప్పుడు అది ఊకుంటదా? తన్నుకోర్రి. ఈ అవ్వ ముసలోనికి కూడా ఈ పోషి మీద విరక్తి వచ్చినట్టున్నదిగా. బావా బావా మరదలా మరదలా అని కూడా తిరిగిర్రు. ఇప్పుడు ఏమో గిట్లా మాట్లాడుకుంటారు. దొంగ ముండా, నువ్వేవట్టే ఈ ముసలిబాడుకు గిట్లయిపోయిండు. ఏమేం చెప్పినవో, ఎన్ని మాటలు చెప్పినవో, ఏం చేసినవో. నా గోషివే, నీ గురించి నేను వానికెందుకు చెప్తానే, మీరేడనన్న జాబుర్రి. లొల్లెందుకే, పా ఇంటికి పోదాంపా. నేను ఇంటికి పోయినాక మాట్లాడతా పా నీతోటి. ఏంద్రా నువ్వు మాట్లాడేది? ఇంటికి వచ్చినాక ఇంట్లో రకంగా ఉంటాను, బయటకు వస్తే ఓ రకంగా ఉంటాను. ఎవరిని బాధనం చేద్దామని నేను అండి పెట్టిన కొద్ది కమ్మగా తినుకుంటా తాగుకుంటున్నావు. ఈ మొగను సొమ్మ నాకు అండి పెట్టింది. నేను తెచ్చిన సొమ్మే నాకు అండి పెట్టిను, నువ్వు తిన్నావునమ్మా. తలగని ఈ పోసి గిట్లనే కావాలి. బాగా రూబాబిచ్చుకుంటా మాట్లాడుతున్నావేమే ఊకున్న కొద్దీ. నా సొమ్మంతా ఖాళీ చేసినావు, ఇప్పుడు నన్ను అద్దంటున్నావు. పైసుంటేనే నీకు బావా అంటావు, లేకపోతే బద్మాషోడా అంటున్నావు. నేనెప్పుడు అంటిని? కమ్మగా అండి పెడితే తింటివి పంచివి. ఇప్పుడేమో లేవు అంటున్నావు. మరి నీకే ఆడదాని మీద మోసొచ్చిందో ఆడదాని దగ్గరికి పోతా అనుకుంటున్నావు కావచ్చు. అందుకే నాకు ఇత్తలేవు పెడతలేవు. నీ మాటలు పాడగాను. పోపో నడు ఇంట కొర్రి, ఏదైనా ఉంటే ఇంట చూసుకోపోర్రి. ఈ బయట తీసుకుంటే పంచాయతీ పెట్టకుర్రి. ముసలోళ్ళని చూసి పడసోలు ఏడిపోతారు. వీడు నా ఇంట్లోకే అద్దిగా. బరాబరత్తా, నీ ఇంట్లోకి రాకపోతే ఎవరింట పోవాలే? నా సొమ్మంతా తిన్నావు, నీ అక్క పెగ్గేసత్తపా. ఇవాళ ఈ లొల్లి పొట్టు పొట్టు కావాలి. నా సొమ్మంతా నాకు ఇత్తనేమో నేను నీ ఇంటికి రాను. నా సొమ్ము నాకు ఇయ్యకపోతే నేను నీ ఇంట్లోనే ఉంటాను, నన్ను సాదాలే. డీజే 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 అప్పోషికి వలికిందంట. నేను కళ్ళు మండా, ఇన్ని తిట్టి దూరం చేసుకోవద్దు. లేకపోతే అమ్మో ఈయన సొమ్మంతా నేను ఏడ తెచ్చి పెడతా. ఈయన మెల్లగా ప్రేమతో దగ్గరికి తీసుకొని వీడిని మెల్లగా తెప్పించుకుంటా తినుకుంటూ ఉండాలి. ఇంటికైతే రా నువ్వు. పోతన్న దాని సంగతి యుత్తయిగా నా సొమ్మంతా తిన్నది ఇప్పుడు నన్ను అద్దంటాంది. నరసి చూసినావే, ఆ దొంగ ముండ చిన్నదనుకుంటున్నావే. నేను ఎప్పటిసుందో ఈ ముసలోనికి చెప్తూనే ఉన్నా గాని ఈ ముసలోడు నా మరదలు అనుకుంటా వాన్ని పట్టుకొని పోతాంది. ఏమో తెలియక ఎప్పుడెవరు ఎట్లుండేది తెలుస్తలేదు. ఎవరి గురించి మనకెందుకు. లత ఎడిపోతున్నవే? పొలం కాడికి పోతాన నరసక్క. ఏమైందే ఇలా పెద్ద టిఫినే పట్టుకొని పోతున్నావు? ఆకలైతాంది మల్లక్క. సగం పని చేసే వరకే ఆకలైతాంది. ఇక మళ్ళా ఇంటికి ఖర్చురైతుంది ఆకలైతుందని. అందుకే ఆకలైతే తినచ్చు కదా అని పట్టుకపోతున్నా. అదంతా ఏం చెప్తావే తిండి చల్లగుండా. అయ్యో మా నాన్న కూడా ఉన్నాడు కదా అన్నే, ఇద్దరం తింటాం. పో నీ పని అయితే నువ్వు చేసుకోపోయే. సరే నర్సక్క. పోయి మస్తు కష్టపడతాంది. ఇక మరి ఎట్లనే ఇయ్యాల రేపు మొగుడు ఉంటేనేమో అది వేరు. ఇక మొగుడు లేకపోతే ఆడిది కట్టం చేయకపోతే పోలగళ్ళు ఎట్లా చదువుతారు, ఎట్లా పైకత్తారు? అవును లింగక్క, ఏందో ఏమో. తాగుతూనే కొంచెం ధైర్యం వచ్చి ఏ బాధ అనేది ఏర్పడతలేదు. అవ్వా, ఈ తాగుడు ఎవడు కనిపించిండో గాని వానికి మొక్కాలరా అయ్యా. వీళ్ళకింత స్టఫ్ అయితే మంచిగా ఉండు గాని ఈ పొలం కాడేం దొరికి పడైతుంది. దొంగ ముండా, గింత అందగాని నేనుండంగా అది వేరేటో నెంబడ ఎట్లా పోవాలనిపించింది. అందరు ఆడోళ్ళేమో నన్ను కావాలని నన్ను కోరుకుంటారు. అవ్వా, ఈ కాలంలో ఎవని మొగుడు వానికి, ఎవని పెళ్ళాం వానికి నచ్చలేరు నిజంగా. నేనైతే ఇంట్లోనే ఉంటలేను. ఆ వర్క్ చేయక 4-5 రోజులు అవుతుంది. అది ఉంటుందా పీకుతుందా ఇక భగవంతునికేరుగా. నాకు ఇంట్లో దాని ముఖం చూసుకుంటా ఉండనే బుద్ధి అయితే లేదు. అందుకే ఈ పొలం కాడికి వచ్చి సత్తన్నా. ఇక తాయకాడికి పోయి తాగితే ఊకే తాగుడేనారా అని 10 మంది అంటారు అడ కూసున్నోళ్ళు. ఈ ఎందుకు వచ్చిన బాధ? పొలం కాడికి తెచ్చుకొని ఇట్లా ఒక్కొని ప్రశాంతంగా తాగుకుంటుంటా ఏ పోతుంది. చెప్పు మేడం. అబ్బో మళ్ళా తాగుతాడు కదా రాజు. ఇదేనా పని తాగుడు? నా పనే తాగుడు బూగుడు బొర్రుడు. అట్లయితే కష్టం రాజు. ఎందుకు గంటగానం తాగుతున్నావు?
ఇక బాధలు ఉన్నాయి లత, అట్టిగా ఎవడు తాగుతాడు? బాధలు ఉంటేనే తాగుతారు. కాదు రాజు, నీకు అంతగానం బాధ వస్తే నువ్వు ఎప్పుడైనా అంత తాగకపోయేటోనివి. ఇప్పుడు ఎందుకు అట్లా తాగుతున్నావు? తాగి ఎందుకు నీ జీవితం నాశనం చేసుకుంటున్నావు? ఎప్పుడు చూసినా పొలం కానే ఉంటున్నట్టున్నావు. అదేందో వర్క్ అంటివి, ఆ వర్క్ ఎత్తానవా లేదా? దానికి ఇన్ని పైసలు కడితే పీక్తే వీకరా ఏంటి అది? పోనీ జీవితమే పోతాంది లత, జీవితమే పోతాంది. ఇక గదెంత? అయ్యో నీ తాగుడు పాడుగాను, అది ఎత్తేయటు. థోల్ ఎత్తెత్తే 200 లాసిడా. అది తాగితే ఏమత్తాంది? తాగి చూస్తావా లత ఏమత్తుందనేది తెలుస్తుంది. ఇది తాగితే ఏ బాధ ఉన్నా కూడా గుర్తురాది టైంలా. ఆరోగ్యంగా మంచిగా ధైర్యంగా ఉంటాం. అదిగాని నిన్న ఫంక్షన్ కు ఎందుకు రాలే రాజు? పాపం సురేష్ అయితే కడిగిండు రాజేడి రాజేడని. ఇక నా బతుకు ఫంక్షన్లు తిరిగేటట్టున్నదా? సరే గాని ఆ తాగుడు బంద్ చేయ రాజు. తాగుడు బంద్ చేసి పని చేసుకో. పిల్లలు ఉన్నారు, ఎందుకు అట్లా ఆగం చేసుకుంటున్నావు నీ లైఫ్ ని? నేనెందుకు ఆగం చేసుకుంటున్నా లత? ఆగం చేసేసిందా దొంగముండా. దాన్ని జావ కొట్టాలే, అది చత్తనే నేను ప్రశాంతంగా ఉంటా. ఊకే సచుడు సచుడు అని అంటాను. అయితే అయిందేదో అయిపోయింది, ఇప్పటి మంచిగానే ఉంటానంటుంది కదా. మనం కూడా ఒకప్పుడు తప్పు చేసిన వాళ్ళమే. ఇప్పుడు ఎవరి దాళ్ళు ఎంత మంచిగా ఉంటున్నాం, ఆమె కూడా రేపటి రోజున అంతే మంచిగా ఉంటది కావచ్చు. ఎందుకు నువ్వు ఇట్లా పిచ్చి లేపుకున్నాడు? చూడు మనం ఆయన ఏ టెన్షన్ పెట్టుకున్నాడో ఏం కథనో. లింగన్న సచ్చేపాయే ఇప్పుడు కనబడుతుండా పూసుకనా ఏమో చెప్పలేం. ఎవరి పరిస్థితి ఎట్లుండేది తెలియదు. ఆ మనిషి పోయినాక బాధపడే కంటే ఇప్పుడే మంచిగా ఉంటే అయిపోతుంది కదా. మీరు అమ్మాయిలు మీరు గట్నే చెప్తారు. మేం మొగోళ్ళం, మాకెన్నో బాధలు ఎన్నో రందులు ఉంటాయి. ఎన్ని రందులున్నా ఎన్ని కథలున్నా అవన్నీ బంద్ చేసుకోగాని అన్నం తిందు పట్టు. తీసుకొచ్చిన తింటానా లేదా 2 రోజుల పొంటి? బొచ్చడు తింటానా? నాకు తిండి కరువా? ఫస్ట్ ఇది. అయ్యో గదెందుకు తీసుకుంటా? నువ్వు తాగుతావేంది? నేనెందుకు తాగుతా ఇది? ఇంకా నువ్వు ఎంగిలి చేసినావు దీన్ని. అవునా? అబ్బో ఒకప్పుడు ఎంగిల్ తిన్నది ఎటు పోయిందో. అవన్నీ కాదు, ఇలా టీసీ కొడతా అని నేను తీసుకున్నా. అయ్యో లత అల్లా చిన్న గిలాస్ అడేదా ఆయన అద్దద్దు పారబోయకు. అబ్బో నువ్వు భలే ఉన్నావు. అయ్యో ఇసురు కొట్టకు. అది వేయింది. నీకేమన్నా మెంటలా ఏంది? నా దగ్గర పైసలు లేక నేను ఎడతానా? ఏమో ఉన్న వాటితోటి బీరు కొనుకొచ్చుకొని తాగితే నా బీర్ వాళ్ళ కొట్టినవు. ఇప్పుడు నాకు బీర్ ఎట్లా, పైసలు ఎట్లా, నా బతికేంది? పిచ్చి పిచ్చి ఒర్రకు రాజు. గా తాగుడు బంద్ చేయి ఫస్ట్. ఇగో అన్నం కూర తీసుకొచ్చిన తిందురా. నాకెందుకు అన్నం కూర? నేను బొచ్చడు తిన్న బయట. నీ అన్నం కూర నాకెందుకు? నా అన్నం కూర నీ అన్నం కూర అని పేర్లు పెట్టకు, అర్థమైతుందా? ఏమో భలే తాగుతున్నావు పో. ఇంకోసారి తాగినట్టు నాకు కనబడాలి గాని ఇక చూడు నర్సక్కకి చెప్తా నర్సన్నకి చెప్తా, ఇక నిన్ను ఉంచనే ఉంచరు. ఎవ్వలేం చేస్తారు నా బతికే మంచి లేకుంటే? అదంతా కాదు, ఇప్పుడు అన్నం కూర తెచ్చిన తింటావా తినవా? ఆకలి అవుతుంది గాని ఏం కూర? ఏం కూరనా? పప్పుచారు. అయ్యో చేపల కూర తెస్తావని నేను అనుకుంటే పప్పుచారు తెచ్చినవా? అయినకి పప్పుచారులు నాకెందుకు? చేపల కూర అండుకుందంతి తర్వాత. ఫస్ట్ అయితే ఆ చేతులు కడకచ్చుకపో, అన్నం తిందువు. నువ్వు నాకు అన్నం ఎందుకు పెట్టాలి? నేను తింటలేనని నీకెట్లా తెలుస్తుంది? ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు? నాకు తెలియదా రాజు? 2 రోజుల మంచిగా తాగుతాను, మరి తింటానో లేదో అని. నేను నాకు టిఫిన్ పట్టుకొచ్చుకున్న మధ్యాహ్నం తింటా అని. నీ ముఖం చూస్తే మొత్తం గుంజుకపోయి కనబడుతుంది, అందుకే నిన్ను తినమంటానా. అన్ని కనబడతాయి గాని నీకు అన్ని కనబడతాయి. ఓ సాల్తీ, ఫస్ట్ తాగుడు బంద్ చేస్తావా బంద్ చేయవా చెప్పు. నేను ఎందుకు బంద్ చేయాలి? ఎవరి గురించి బంద్ చేయాలి? నీ పిల్లల గురించి బంద్ చేయి, నీ భార్య గురించి కాదు. నా పిల్లలకేంది? కింగు లెక్క బతుకుతారు. కొంచెమని ఉన్నదా రాజు? ఇక నేను అనద్దు గాని గా పని పెట్టుకున్నావు, ఆ పని ఎత్తలేవు. అది వీకుతే ఏం చేస్తావు? 20,000 వస్తాయని అంటివి. 20,000 పోనా? అరే ఇడ మనసు మంచిగా లేక నేను చస్తున్నా అంటే పని నువ్వు పెడతావు. సరే తీ రాజు, నీ మనసు ఎప్పుడు మంచిగా అవుతుందో అప్పుడే నువ్వు పని చేసుకుందువు కానీ గీ అన్నం అయితే తిందువు పో. చేతులు పడకచ్చుకపో. ఏమో ఏమో సరే. వామ్మో ఈయన గిట్లయితాండు ఏందో ఏమో. ఇక అమ్మ పరిస్థితి ఏందో, పిల్లల పరిస్థితి ఏందో. ఈ టిఫిన్ బాక్సు వాళ్ళ పిల్లం ఫోన్ చేసి తీసుకపో అననే తింటలేడానని నేను అందుకే పట్టుకొని వచ్చినా. ఈ అవ్వా నాకైతే మొత్తం మనసునే పడతలేదు. దాంతో అప్పుడో ఇప్పుడో మాట్లాడితే ఇంత మనసు నిమ్మలం అనిపించేది కానీ ఇప్పుడు నాకు అంత పిచ్చిలేస్తుంది కదా. నాకు అది కావాలి. అది దక్కించుకోవడానికి నేనేమైనా చేస్తా.
ఏం చేయాలి? దాని మొగన్ని చంపుతనే అది దేవుడా అంట నా దగ్గరికి వస్తుంది. ఆ రాజుగాడు బతుకున్నన్ని రోజులు అది నా దగ్గరికి రాదు. వాణ్ణి ఏదో రకంగా నేనే చంపాలి. ఈ గుండుగానికి ఫోన్ చేద్దాం ఆగు. హలో హలో, ఏడున్నవరా వారి? నేను ఇంటికాడనే ఉన్నా కాదురా, చెప్పురా. జల్ది మా ఇంటికాడికి రారా, 2 నిమిషాలలో నీతోటి పనున్నది. అరే ఆ పనేందో ఫోన్లో చెప్పరాదురా, జరా ఇంటికత్తనే చెప్తావా? ఇంటికి అత్తనే నా ముంగటికి అత్తనే చెప్తా, సీక్రెట్ ముచ్చడా. జల్ది రా నువ్వు. అత్తన్నరా 2 నిమిషాలు. ఈ గుండుగాన్ని పట్టుకొని పోయి వాణ్ణి చంపేస్తా. ఏం తెలియక నీ కాడికి తీసుకుపోయి వాణ్ణి నరికేస్తే నా రమ నా దగ్గరికి వచ్చేస్తుంది. ఏందిరా అర్జెంటుగా రా రా అని సంపబడితివి? అరే పని పడ్డదిరా గుండోడా నీతోటి. అరే ఊకే నువ్వు గుండోడా గుండోడా అని విలువకురా. అరే నువ్వు గుండోనివేనాయే, గుండు గుండు అని పిలవకపోతే ఏమని పిలుస్తారా? ఆ ఎంటికలు పాడుగాను నాకు పెరిగి పాడైతలేవురా. అడ్డమైన కాడ పెరుగుతానే గాని గీ గుండు మీద పెరుగుతలేవు. అంతేరా మరి, అద్దన్న కాడనే పెరుగుతాయి, కావాలన్న కాడ పెరిగాయి. నీ అవ్వ నవ్వుడు తర్వాత గాని చెప్పురా బాయ్, ఎందుకు పిలిచినావు? అరే ఏం లేదురా, ఒక్కొన్ని లేపేయాలి. ఎవడ్రా ఎవని లేపేసుడు? నా రమ తెలియదారా నీకు నా లవరు? అవ నాకెందుకు తెలియదురా, ఊరంతా ఎరికేనాయే. ఇక నాకు తెలియదా? తెలుసు తెలుసు. అయితే ఏమైంది? ఆమెకు పెళ్ళయింది కదా, పిల్లలు కదా, మళ్ళేందిరా కథ? దాన్ని మర్చిపోలేకపోతున్నారా నేను. దాని గురించే ఇప్పుడు నేను ఎవరిని పెళ్లి చేసుకుంటలేను. ఎందుకో ఈ మధ్యలో బాగా గుర్తుకొస్తాందిరా. ఇడికి వచ్చినాక నా పానం అంతా కొట్టుకుంటాంది. ఇక అన్ని కథలన్నీ గుర్తుకొస్తే ఎట్లుంటది మామ గతం. ఇక గతం అంతా చంపుతాంది నన్ను. ఇక మెల్లగా గెలికిన మొన్నట్లా గెలికితే కొన్ని రోజులు మాట్లాడింది. ఇక మొన్న షాపింగ్ పోయినాం రా బాయ్. ఇక పోయినాక దాని మొగని కళ్ళల్లో పడ్డాం. కథం ఇక లొల్లై పాడైంది. ఇక నాకు వార్నింగ్ ఇచ్చిర్రు, దానికి వార్నింగ్ ఇచ్చిర్రు. ఇక దాని దగ్గర ఫోన్ లేదు, మన లేదు, అది నాతోటి మాట్లాడతలేదు. ఆ రోజు అందరి ముంగట చెప్పినా నేను దాన్ని ఉంచుకుంటా, నాతోటి పంపియుర్రని. ఇక పంపియుర్రని అంటే పంపిస్తారా ఎవడైనా కూడా. ఏగా పెళ్ళయి పిల్లలు ఉన్న దాంతో నీకేంది? అయిందేదో అయిపోయిందని మర్చిపోరాదు. అరే బై గట్లెట్లా మర్చిపోతాం రా? మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయి రా బై. అవి ఎవరికి చెప్పుకోలేని నేను. కానీ ఇప్పుడు దాని మొగని లేపేసినాం అనుకో, అది నా దగ్గరికి వస్తుంది కదరా. నేను దాంతో ఉండొచ్చు. ఇది నా ప్లాన్ అన్నమాట. దీనికి సహాయం చేయి, నీకో 20,000 ఇస్తా ఈజీగానే. 20,000? అవునరా, ఇసొంటి కేసులు ఎన్నో చేసినావు నువ్వు. ఇది ఒక కేసు చేసి పెట్టు, 20,000 ఇస్తా. ఇంకా మిగతా మీదేమన్నా చూసుకుంటానేం గాని. బరాబరి ఎత్తగాని. మరి నీకెప్పుడు వీలుంటది, ఏం కథ? నీ వీలుని బట్టి చెప్పు నాకు. అరే ఎప్పుడు వీలేంద్రా, ఎప్పుడు నడువు. ఇలా పోదాంపా, ఇలా రాత్రికి వాణ్ణి లేపేద్దాం. అంతేనారా? అవ్వా థ్యాంక్స్ రా. సరే మరి పోదామా ఇప్పుడు? నేను అన్నం తినలేదు, తిని కత్తి పట్టుకొని అత్త. నువ్వు తిని రెడీ ఉండు, పోదాం. కొంచెం అల్ల పొద్దుగల పోతే ఎక్కడి ఇంటిది ఏం కదా అని చూసుకుందాం. చూసినాక ఏం చేయాలో ఆలోచించి అప్పుడు ప్లాన్ వేసి ఈ రాత్రికి కథం వన్ లేపేద్దాం. సరే సరేరా, పోయిరాపో. సరే రాజుగా, ఇవాళ రాత్రికే నీ సావుకు ముహూర్తం పెట్టినరా. నువ్వు జత్తే నేను కోరుకున్న ఆడిది నా దగ్గరికి వచ్చేస్తుంది. నా మరదలు నాతోటి ఉంటే ఇక నాకేం లేకున్నా మంచిదేరా. అది నా దగ్గరికి రావడానికి నువ్వు పైలోకం పోవాలి. అప్పుడైతేనే ఇదంతా కుదురుతుంది. అందుకే ఇంత పెద్ద ప్లాన్ వేసినా. ఇక చూద్దాం, ఈ రాత్రి ప్లాన్ సక్సెస్ కావాలి. అయితే తింటలేడా అని పోరాడు. తినకుండా తాగితే ఎట్లా పడైతుంది, మళ్ళీ ఏమన్నా అయితే ఎట్లా, ఏం కదా? ఏమో నర్సక్క, నాకు పిచ్చి లేస్తాంది. ఏం చేయాలి నేను? అయితే అప్పుడు నరేసు ఇటు మొకే వచ్చిండు. వస్తే నేను లతకు ఫోన్ చేసి టిఫిన్ బాక్స్ తీసుకుపోమన్నా. తింటాడో మరి ఏం చేస్తాడో అని. అవునా? మేము అప్పుడు అందరం రోడ్డు మీద మాట్లాడుకుంటా అంటే అది టిఫిన్ బాక్స్ పట్టుకొని పోతాంది. ఎవరికే అంటే నాకే నర్సక్క అని అన్నది. ఇక అందరు ఉన్నారని అట్లా అబద్ధం చెప్పవచ్చు. కానీ ఏమో నర్సక్క, నా బతుకు పాడుగాను, నా బతుకేందో గిట్లయి పాడాయే.
మనం చేసుకున్న కర్మ మనమే అనుభవించాల్సి వస్తుంది తెలుసారామా. అందుకే ఎందుకు ఇటువంటి బాధలు పడు ఎందుకు, ఇట్లా అదవుడు ఎందుకు. ఒక్కసారి 3 ముళ్ళు పడ్డాయనంటే భర్తే లోకం అనుకొని సావాలనే. వాడు మంచోడైనా చెడ్డోడైనా ఎడ్డోడైనా గుడ్డోడైనా వాడు ఎవడైనా సరే తాలి పడ్డదంటే భర్తే లోకం ఆడదానికి. ఏమో నరసక్క, తెలిసి వేసిన్నో తెలియక వేసిన్నో మైకం గుమ్ముకొచ్చిందో ఏదో ఇక అయిపోయింది. కానీ ఇప్పుడు నా బతుకు ఎట్లా సెట్ కావాలి, నా భర్త నాతో ఎట్లా మంచిగా మాట్లాడాలి. ఆయన తింటలేడు, తాగుతుండు. ఇప్పుడు 4-5 రోజులు అవుతుంది ఆ సిస్టమ్ వర్క్ వేయక. అది వీకుతే ఎట్లా ఏంటి నాకు అర్థమైతలేదు. నరసక్క ఇన్నే ఉన్నావా? అవునే. తిన్నడా లత? తిన్నాడు కానీ కొంచెమే తిన్నాడు. అయితే కొంచెమో గించమో 4 బుక్కలు కడుపులో పడ్డది వేరే ఉంటది. అవునవును. మస్తు ఘోరం అయిపోతాడు కదా రాజు. నేను పొలం కాడికి పోయే వరకు ఏంది నరసక్క బీర్ బాటిల్ తెచ్చుకున్నాడు తాగుతాడు. అయ్యో అద్దని ఇసిరి పారేవా అని. అయ్యో ఇసిరేసిన ఇక నా కోపం వచ్చింది. మస్తు తిట్టినా నేను. గిట్ల ఎట్లా పొరగాలు ఉన్నారు అది ఇదని తిట్టినా. ఇక బుక్కడు బువ్వెత్తే తిను రాజు అని అంటే కొంచెం కరుచుకుంటా తిన్నాడు. ఇక నేను అత్తన్న ఇక మరి ఆయన ఆడున్నాడో ఏడున్నాడో ఇక మళ్ళీ నాకు కనవల్లే. రాత్రి కూడా మస్తు తాగొచ్చిండు. నన్ను యూసుడుతోనే కైక్కు కుయిక్కు అంటాడు. రామా ఆడు కైకు కుయికు అంటుండని నువ్వు సప్పుడేక ఉండు. నువ్వు కైకు కుయిక్ కనకు అర్థమవుతుందా? ఓ 4 రోజులు కోపం ఉంటది. మళ్ళీ 4 రోజుల తర్వాత నీ మొగనికి కొంచెం దగ్గర ఇక అల్లనే కలిసిపోతారు అయిపోతుంది. అర్థమవుతుందా? వానికి కొంచెం కోపం పోయేదాకా వానికి అల్ల ముంగట ఉండకు నువ్వు. ఏమో నర్సక్క, దగ్గరికే రానిత్తలేడంటే ఇంకా కలిసిపోవుడా ఇక? ఇప్పుడు కాదే ఓ 4-5 వద్దులైనాక అంటే ఏమోనే ఈ ముచ్చట పాడుగాను ఈ టెన్షన్ చేయబట్టి బతుకమ్మ షాపింగ్ చేయలేదు. బతుకమ్మ పండుగ దగ్గరకు వస్తుంది ఏందే లత. నేనంటే ఆడా నరసక్క మీరు ఉన్నాయే కట్టుకోరాదు. నువ్వెందుకు ఆడవే? దద్దు ఇక నేను ఆడితే ఇంకేమన్నా ఉన్నదా? పండుగ లెక్క ఉన్నదా అతి? సరే గాని నేను అక్కడ బియ్యం పెట్టి వచ్చిన. మా బంటిగానికి ఆకలి అవుతుందట, అన్నం అయిపోయింది. మళ్ళీ బియ్యం పెట్టి ఇటే వచ్చిన. అది మాడితే పొట్టు తిడతారు మళ్ళీ నన్ను. నేను పోతున్నా, మీరైతే మాట్లాడుర్రి. సరే తిన్ననైతే తిన్నాడు కదా లత. ఎంత ఓ చిన్న పోరడు తింటాడు చూసినావా? ఆ ఒక అంత తిన్నాడు. రామా మల్లవాడు నాకు నిన్న కనబడ్డాడు కదా. ఎక్కడా? గదేగా రోడ్డు మీద ఉన్నాడు వాడు ఇంకొకడు. నేనిక వాడేనా కాదా అని వెనక నుండి చూసినా, కొంచెం ముందుకు పోయి చూసినా వాడే. మళ్ళా పొడి తిట్టినా ఏమైంద్ర పడుకో ఎందుకు వచ్చినవు రైటు అని. అవునా? 4 అందుకోకపోయినావు లత వాడిని. వాడు మళ్ళేదో ఎత్తానే చూస్తాడు. వాడు మొండోడు. వానికి నేనంటే పిచ్చి లత. పిచ్చున్నప్పుడు నువ్వు పెళ్లి కాకముందే వాడిని వేసుకొని ఉంటే అయిపోవు కదా. అప్పుడు మా వాళ్ళే అంతా అట్లా వేసిర్రు అయిపోయింది. మరి వాడు మొండోడు పిచ్చోడు అని తెలిసినప్పుడు నువ్వు వానితోటి మాట్లాడుకోకుంటే అయ్యే పోవు కదా. ఇప్పుడు వానితో మాట్లాడుతీవి, మళ్ళీ ఇంత పెద్ద తంట తెచ్చుకుంటేవి. వాడు నీ గురించే తిరుగుతాడు కావచ్చు. మళ్ళీ ఊర్లే నాకు నిన్న కనబడ్డాడు. వచ్చినవరా నువ్వు అని అంటే నా ఇష్టం, ఇది నీవన్న నీ ఊరా అదా ఇదా అని నన్నే రూబాబుగా మాట్లాడిండు. వాడు గంతే లత. వాడు ఎవ్వరని చూడడు. వానికి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతాడు. వామ్మో ఎంతో మందిని చూసినాం గాని అట్లాంటోన్ని జీవితంలో చూడలేదు నేనైతే. గంట మొండోన్ని నువ్వెట్లా ప్రేమించినావు? మళ్ళా ఇదంతా పెంటేంది? వామ్మో ఏదో అయిందేదో అయిపోయింది లత. కానీ నాకు ఇప్పుడు కూడా భయమే అవుతుంది. వాడు మళ్ళీ నా గురించి ఊరికి వస్తాడా, తిరుగుతాడా, ఏం చేస్తాడు, ఏం కథ అనేది అందరి ముంగట చెప్పే చూసినావా? నన్ను ఉంచుకుంటా, నువ్వు రాయే అని. అవురామా నేను నిన్ను అడుగుతున్నా ఏమనుకోకు, ఇట్లా అడుగుతున్నానని. మళ్ళీ నేను ఎవరికి చెప్పగాని నీకు వాడంటే ఇంకా ఇష్టమే ఉందా? వానితోటి పోవాలని మనసులున్నదా? అట్లేం లేదు లత. ఏదో మాకు చిన్నప్పుడు మేము ప్రేమించుకున్నాం కాబట్టి వాడిని చూసేసరికి, వాడు నాకు ఫోన్ చేసేసరికి నేను మాట్లాడినా. కొంచెం ఉంది ప్రేమ, కానీ వానితోటి పోయి వానితోటి ఉండి సంసారం చేసే అంత అది లేదు నాకు. ఎందుకంటే నాకు పెళ్ళయింది, నాకు భర్త ఉన్నాడు, నాకు 2 పిల్లలు ఉన్నారు, నా బిడ్డ వయసుకు వచ్చింది. నాకు గట్లాంటి ఆలోచనలు ఎందుకుంటాయి లత? అదే కానీ వాడేమంటుండు చీటికి మాటికి దా నేను చదువుకుంటా, నేను అజ్జెత్తా, నేను ఇజ్జెత్తా, నువ్వు నాకు కావాలి అది ఇదని నీ మొగన్ ముంగట నీ అయ్యాప ముంగట ఎంత కరాఖండిగా చెప్తాడు వాడు. తెగిన పాడుకోవు వాడు గట్నే చెప్తాడు. ఇప్పటికీ భయమే అవుతుంది లత. వాడు ఏ క్షణాన ఏం చేసేది తెలియదు. ఏం భయపడకు, వాడేం చేస్తాడు మేము అందరం లేమారామా. నీకు ఏదైనా చిన్నగా ఏదైనా అనిపించినా కూడా నరసక్కున్నది నేనున్నా, మాకు ఎప్పుడు మేము చూసుకుంటాం. సరే లత. సరే ఇక మరి నేను కూడా పోతున్నా. గదే ముచ్చట తిన్నడా లేదా చెప్పేదు అని అన్నావు కదా, అందుకే వచ్చి చెప్తున్నా. ఇక నీకేమో ఫోన్ లేకపాయే. సరే. నువ్వైతే ఏం టెన్షన్ పెట్టుకోకు, తినుకుంటా మంచిగా ఉండు. సరే. అమ్మో లత కూడా వాడిని చూసిందని అంటే మళ్ళీ నేనే ఇట్లా రప్పించుకుంటున్నా ఏంది అని అనుకుంటుందా ఏంది?
తీట పడుకో ఏం చేసేది తెలియదు నాకైతే పిసలేత్తాంది మన గురించి నా రానున్నదా ఇడ మల్లయ్య బాబు ఉన్నవానే ఇంట్లో ఏంద్రవారి మల్లయ్య బాబు ఎటువేండు ఏమోరా ఎటువేండో మా సురేష్ అయ్య ఫోన్ చేసి ఉండే మరి అటువేండో ఎటువేండో అవునా మల్లక్క ఇంట్లో ఒక్కదానివే ఉన్నవా ఈ బాడకవేంది ఇంట్లో ఒక్కదానివే ఉన్నవా అని అంటాండు నా బంగారు గాజులు నిన్ను వేసుకున్నాయి చూసిండు ఆయనత పట్టుకుపోయి అమ్ముకొని తాగుతానా అయింది నా కండ్లు మూసి ఎందుకురా అందరున్నారు అందరంటే ఎవరెవరు నీకెందుకురా అందరితోటి ఏం పని నీకు ఏమిటికి వచ్చినావు మల్లయ్య గురించి వచ్చినావు లేడు పీకు ఇక గట్ల కాదు మల్లక్క ఇక ఎట్లరా మరి మీ కోడలు చెల్లగిట్లు ఉన్నారా ఇడా ఉన్నారు ఆ రాణి ఉన్నది మా కోడలాన్నే ఉన్నది గాని ఆ రాణి ఈడ బట్టలున్నాయి తీసుకపోతా అని వచ్చింది ఇంతకు ముందే అవునా మల్లక్క సరే తియ్యి ఆగో నిన్ను నరసక్క రమ్మంటాంది ఎందుకో ఒకసారి పోయిరాపో వరదా కాన్నే మాట్లాడితే ఇంకా అదరా ఏమో రమ్మంటాంది అందుకే నేను వచ్చిన ఇక ముచ్చట మీద పడి ముచ్చట మర్చిపోయినా సరే తీ పోయి అత్త పీకింది కదా రాణి ఓ రాణి ఏంటి ఏం చేస్తున్నావు రాణి ఇంట్లో నుండి బయటకు వెళ్తలేవు కదా నేనేం చేస్తలేను ఇప్పుడే అక్క నుండి వచ్చిన ఇక్కడ నా డ్రెస్ ఉంది తీసుకెళ్దామని ఎందుకు తిరుపతి ఏం లేదు రాణి నిన్నట్ల కాసేపు బయటకు తీసుకెళ్దామని వచ్చినా మరా అటు ఇటు చెట్లు వంకలు అన్ని చూపిస్తారా నీకు అవునా తిరుపతి నాకు కూడా పొలాలు చిలకలు అంటే బాగా ఇష్టం తిరుపతి వెళ్దామా మరి అక్కడికి తీసుకుపోయి గట్టిగా పట్టుకొని ఐ లవ్ యూ రాణి అంట ఏమంటదో రా రాణి పోదాం పద తిరుపతి ఓరిని గట్టిగా పట్టుకొని నేను నిన్ను ప్రేమిస్తున్నానాలే ఏమంటదో ముచ్చట చెప్పి దీన్ని ఇటే ఉంచుకోవాలి ఆయన ఇది వీకిందనుకో ఆ పరిస్థితి ఘోరం అవుతుంది రానెంబడ నేను పోవాల్సి వస్తుంది వావ్ ఇట్ సైడ్ బాగుంది మీ విలేజ్ అయితే సూపర్ ఉన్నది అవునా రాణి ఓ రాణి నిన్నొకటి అడిగితే చెప్పరాదు ఏంటి నీకు నన్ను చూస్తే ఏమనిపిస్తలేదా అయ్యో నాకేమనిపిస్తది ఎందుకు అనిపిస్తది గిర 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 నీ చుట్టు తిరిగిన గింత చూడవేవో పోరి అడిగిన ఐస్ క్రీమ్ తేలేదని అలిగిన వాయే నా ప్యారీ పొంగమూతి దానివి నువ్వు పెద్ద కడుపోన్ని నేను 10,000 ఎత్తుకరాయే ఎటన్న పోదాం ఏంటి మీరేం మాట్లాడుతున్నారు పాట పాడుతున్నా రాని ఎందుకట్లా కళ్ళు తెరిచినావు అవునా నాకు ఒక్కసారి భయమైంది అట్లా అవో గటి చూడు నెమలికి ఎంత మంచిగా ఉందో అవును అయ్యో ఇట్లా పట్టుకున్నావేంది రాణి నువ్వంటే నాకు ఇష్టం రాణి నేను నిన్ను ప్రేమిస్తున్నా రాణి నువ్వు నన్ను పెళ్లి చేసుకో రాణి మన ఇద్దరం కలిసి ఉందాం రాణి ప్లీజ్ రాణి నా ప్రేమను కాదనకు నువ్వు కాదంటే నేను పిచ్చోన్ని అయిపోతా ఒప్పుకో రాణి అయ్యో నువ్వు ఎక్కడ పట్టుకున్నావు వదిలిపెట్టు ఫస్ట్ నిన్ను ఎక్కడైనా పట్టుకోవాల్సింది నేనే రాణి అర్రే బర్రున్నావు ఇంత పెద్ద పొట్టు ఉన్నది నీకు నేను కావాలా రాణి అట్లా అనకు నేను నిన్ను ప్రేమిస్తున్నా నా ప్రేమను ఒప్పుకో నీకు ప్రపంచంలో లేని ఎక్కడి ప్రేమికుణ్ణి నేనై చూపిస్తా ఓయవ్వో అద్దు నువ్వు నాకు నీ ఏజు నా ఏజు ఒకటే ఇద్దరం జంట అయిదాం నిన్ను మంచిగా చూసుకుంటారా అని పూలల్లో పెట్టి అమ్మో వీడేంది నన్ను తలుపుకున్నాడు అరే గుండోడా నీ అవ తాగింది ఎక్కిందా లేదురా నీకు లేకపోతే ఇంకో 2 బీర్లు తాగిపియల్లా అరే సాల్రా బాయ్ నీ అవ్వని చంపినాక మళ్ళా కూసుండి తాగుదాం కానీ అరే ఇప్పుడు ఇడికి వచ్చినాం వాడిని ఎట్లా పట్టుకొస్తావురా నేను ఎట్లనో పట్టుకత్తరా బాయ్ వానికి ఏదో ఒకటి చెప్పుతా చెప్పి గిడి కోదందాయ అన్న నేను ఊరికి కొత్త చాయో బీరో తాగుదాం ఉన్నదా నాకు తెలియదు నేను గిల్ల చుట్టాలను గల్ల చుట్టాలని అట్టిగట్ల చెప్తా ఇక చెప్పినాక వాడిని మెల్లగా బండి ఎక్కించుకొని వత్తగా స్పీడ్గా బండి తీసుకొస్తా ఇటు ఎటురా అంటే ఎక్కడ మన దోస్తులు ఉన్నారన్న వాళ్ళని కూడా తీసుకొద్దాం అని చెప్తా కథం వాడిని ఇటు మొక్కయ్య పట్టుకొస్తా నువ్వు రెడీగా ఉండు నేను కథం వాడిని వెనక నుండి పొడిస్తే వాడు దెబ్బకే చావాలిగా అరే రాబాయ్ నువ్వు జల్దీ నాకు మళ్ళీ ఏ విషయం అనేది ఫోన్ చెయ్యి సరే దోస్తులు చూసి రాళ్ళ వీడియో ఇక మరి నెక్స్ట్ వీడియోలో వీళ్ళు వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా మరి రాజును చంపుతారా ఏమైతుంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది దోస్తులు సో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు
ఈరోజు మన అమ్మవారు అవతారం అయితే లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారు అన్నమాట. అందరం బాగుండాలి. మీరు కూడా అమ్మవారిని మొక్కుకోండి. మన ఛానల్ మంచిగా ఇంకా డెవలప్ కావాలి. అలాగే మనం అందరం మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ అంతా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని మేమైతే రోజు మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాం దోస్తులు. మీరు కూడా ఇక్కడ చూసేసి మొక్కండి. ఆ అమ్మవారు ఎక్కడున్నా కూడా మన కోరికల్ని మనము నిష్ఠతోటి పూజిస్తే అమ్మవారు ఎక్కడైనా ఉంటది. ఇక నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది, అలాగే తిరుపతి కూడా రాణిని ప్రపోజ్ చేసిన దోస్తులు ఆ విధానం ఎట్లుంది, మరి నెక్స్ట్ వీడియోలో ఒప్పుకుంటారా లేదా, ఏమైతుంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.